హాయ్ గైస్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీక్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగాయి కదా. మీరు న్యూస్ ఫాలో అవుతున్నారు అనుకుంటా చూస్తే. సో మన ఫస్ట్ టాపిక్ ఏం తీసుకుందామండి. ఇవాళ ఫస్ట్ టాపిక్ ఏంటంటే జార్ఖండ్, మహారాష్ట్ర ఎలక్షన్స్ జరిగాయి కదా. సో మీరు చూసే ఉంటారు మహారాష్ట్ర ఎలక్షన్స్లో. ఎన్డీఏ కాదు, మహాయుతి యాక్చువల్లీ. మహాయుతి ఏమంటారు, మహాయుతి కోalitionకి మ్యాండేట్ బాగా, 2/3 ఆఫ్ మ్యాండేట్ వచ్చింది వాళ్ళకి. 288 సీట్స్లో ఆల్మోస్ట్ 234 233 సీట్స్ వచ్చాయి యాక్చువల్లీ. ఇక్కడ చూస్తే 132 + 57 + 41. సో ఇట్స్ 232. 232. 232 233 సీట్స్ వచ్చేసాయి వాళ్ళకి. ఇక్కడ చూసినట్టయితే భారతీయ జనతా పార్టీకి, ఏమంటారు, దేవేంద్ర ఫడ్నవీస్ యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ హెడ్ ఇన్ మహారాష్ట్ర. ఆ పార్టీకి 132 సీట్లు వచ్చాయి. ఐ మీన్ ఇట్స్ రిజౌండింగ్ విక్టరీ యాక్చువల్లీ వాళ్ళకి. వాళ్ళు కంటెస్ట్ చేసిందే కూడా 145 148 సంథింగ్ ఆ అరౌండ్లో కంటెస్ట్ చేశారు సీట్స్ మీద. 132 గెలిచారు. సో ఆల్మోస్ట్ 80% స్ట్రైక్ రేట్. అది ఇది మీకు గుర్తుంటే 2024 జూన్లో ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ కాంగ్రెస్కి 17 సీట్స్ వచ్చాయి, ఎంపీ సీట్స్. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ కాంగ్రెస్ గెలిచింది. సో అందరూ ఏమనుకున్నారంటే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే లోక్సభలో పీపుల్ ఒపీనియన్ తెలిసిపోయింది కదా. అక్కడ పీపుల్ కాంగ్రెస్కి ఓటేశారు. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో లోక్సభకి వేసారంటే ఆల్మోస్ట్ అంత ఎగ్జాక్ట్లీ కాకుండా అంతో ఎంతో ఏమంటారు, టైడ్ కాంగ్రెస్ సైడ్ ఉందని అనుకుంటాం కదా. ఇప్పుడు వాళ్ళది మహావికాస్ అఘాడి, వాళ్ళ కోalition. కాంగ్రెస్, శివసేన, యూబీటీ, ఉద్ధవ్ బాల్ ఠాక్రే, అండ్ ఇంకోటి ఎన్సీపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లెడ్ బై శరద్ పవార్. ఇప్పుడు వీళ్ళ సైడ్ ఏముందంటే మీకు తెలిసే ఉంటుంది, శివసేన షిండే ఫ్యాక్షన్ 57 సీట్స్. దారుణం ఏంటంటే శివసేన షిండే ఫ్యాక్షన్కి వచ్చిన 57 సీట్స్ మొత్తం మహా వికాస్ అఘాడి అంటే కాంగ్రెస్, ఎన్సీపీ అండ్ శివసేన ముగ్గురు కలిసిన వాళ్ళకి 48, నాకు తెలిసి 48 వచ్చాయి వాళ్ళకి ముగ్గురు కలిపి. 2016 46 యాక్చువల్లీ. ఇక్కడ కౌంట్ చూస్తే 2016 10 వీళ్ళు ముగ్గురు కలిపి అంటే వాళ్ళ కోalition కంటే వీళ్ళ సింగిల్ పార్టీ ఆఫ్ షిండే పార్టీకి ఒకరికి వచ్చారు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇంకోటి ఏంటంటే శివసేన పార్టీ బాల్ ఠాక్రే గారు పెట్టారు. బాల్ ఠాక్రే గారు పెట్టిన పార్టీలో ఇప్పుడు రెండు వక్కలు అయిపోయింది. అది రెండు పార్టీస్ వచ్చాయి దాని లోపల నుంచి. సో ఇప్పుడు ఒకటి ఐడియాలజీ బేస్డ్, ఒకటి బేసికలీ వాళ్ళ కొడుకు బాల్ ఠాక్రే. సో శివసేన ఐడియాలజీ బీజేపీకి ఐడియాలజీతో కొద్దిగా లీనింగ్ ఉంటుంది వాళ్ళ సైడ్. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ప్రజలు కూడా ఐడియాలజీ సైడ్, శివసేన ఐడియాలజీ సైడ్ ఉన్నారు. శివసేన అంటే బాల్ ఠాక్రే ఫ్యామిలీ అయినా, బాల్ ఠాక్రే ఐడియాలజీ అయినా, దే ఆర్ నాట్ సపోర్టింగ్ బాల్ ఠాక్రే బికాస్ ఆఫ్ బాల్ ఠాక్రే ఫ్యామిలీ. శివసేన ఐడియాలజీ ఏంటి దాని ప్రకారంగా. సో హిందుత్వ, వాళ్ళ ఐడియాలజీ హిందుత్వ. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే శివసేన ఒరిజినల్ పార్టీ ఇప్పుడు ఎవరైనా అడిగితే ఖచ్చితంగా షిండే ఫ్యాక్షన్నే ఒరిజినల్ శివసేన అని అంటారు. ఎందుకంటే వాళ్ళే గెలిచారు. మరి 57 అంటే తక్కువేం కాదు, టు బి ఆనెస్ట్. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ ఫామ్ అంటే వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, కానీ సీఎం క్యాండిడేట్ ఎవరో ఇంకా చెప్పలేదు ఆఫీషియల్గా. నాకు తెలిసినంత వరకు దేవేంద్ర ఫడ్నవీస్ అవ్వాలి. ఎందుకంటే 144 గవర్నమెంట్ ఫామ్ చేయాలి. 144 ఉంటే ఇండివిజువల్గా ఎవరైనా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. సో ఆల్రెడీ వీళ్ళకి 132 మెంబర్స్ ఉన్నారు. సో నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళందరికీ కలిపి ఇప్పుడు వీళ్ళ కోalition మొత్తం 230 ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఒక 10-12-15 ఎమ్మెల్యేస్ అంతే అవసరం. బీజేపీ ఇండివిజువల్గా గవర్నమెంట్ కూడా ఫామ్ చేయగలుగుతుంది. ఇప్పుడు కాకపోతే షిండే వాళ్ళు ట్రై చేస్తున్నారు, మాకు ఇవ్వండి, ఎందుకు అంటే మేము సీఎంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ అంటే ఎలక్షన్స్ జరిగాయి. సో నేనే లాడ్లీ బెహనా ఒక స్కీమ్ అనేది లాస్ట్ 3 monthsలో ఇంక్లూడ్ చేస్తారు. సో ఫీమేల్స్కి మనీ ఇవ్వడం. సో ఆ స్కీమ్ పెట్టారు.
సో అది ఆ ఐడియా నాది కదా అని చెప్పి, ఐ మీన్ దా ఐడియా వల్లనే ఇంతటి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి కదా అని చెప్పి అతను ఏమంటున్నాడంటే, ఐ మీన్ వాళ్ళ షిండే పార్టీ, ఐ మీన్ శివసేన పార్టీ ఏమంటుందంటే మా అతనే ఉండాలి, మా క్యాండిడేట్ సీఎం అయి ఉండాలి అని వాళ్ళు అంటున్నారు. కాకపోతే నాకు తెలిసి 2-3 డేస్లో తెలిసిపోతుంది. మ్యాక్సిమం నేనేమనుకున్నాను అంటే దేవేంద్ర ఫడ్నవీసే ఉంటాడు. ఎందుకంటే ఐ మీన్ 132 సీట్స్ అంటే మామూలు కాదు, 80% స్ట్రైక్ రేట్తో గెలిపించారు. ప్లస్ బీజేపీకి డెవలప్మెంట్ కావాలంటే ఐ మీన్ షిండే ఓకే, బట్ దేవేంద్ర ఫడ్నవీస్ బెటర్ టు బి ఆనెస్ట్. నా దృష్టిలో కూడా ఫడ్నవీస్ ఉండాలి. సో నాకు తెలిసి ముంబైలో ఇప్పుడు ఏమంటారు డెవలప్మెంట్ అయితే మహారాష్ట్రకి చాలా బాగా జరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ దాంట్లో ఇప్పుడు ధారావి ఉంది కదా, ఇన్ని రోజులు ఐ మీన్ ఈ కోalition గవర్నమెంట్స్ వీటి వల్ల ధారావి ల్యాండ్ అదానికి ఇచ్చారు, ఇంప్రూవ్ చేయండి, ధారావిని క్లీన్ చేసి ఒక బిల్డింగ్స్ స్లమ్ ఏరియా మొత్తం క్లీన్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేయడానికి చూశారు. ఇప్పుడు వీళ్ళకి ఇంత బాగా మ్యాండేట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఏమి ఉండదు. సో నాకు తెలిసి ధారావి క్లీన్ చేస్తారు. అండ్ బుల్లెట్ ట్రైన్ ఉంది కదా, గుజరాత్ టు మహారాష్ట్ర బుల్లెట్ ట్రైన్ ఉంది కదా, అది ఇన్ని రోజులు ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లంతో మహారాష్ట్ర సైడ్ అసలు సరిగ్గా జరగలేదు. గుజరాత్లో ఐ మీన్ బాగానే జరిగింది డెవలప్మెంట్ ఆఫ్ బుల్లెట్ ట్రైన్, బట్ ఇక్కడ అంత బాగా జరగలేదు. సో నాకు తెలిసి ఇప్పుడు గవర్నమెంట్ ఇంత స్ట్రాంగ్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి, సో ఐ థింక్ ఇట్ విల్ బీ వర్కింగ్. అండ్ నాకు తెలిసి ఈ 5 ఏళ్లలో మహారాష్ట్ర దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ ఇట్ కెన్ టచ్ 1 trillion ఎకానమీ కూడా. మహారాష్ట్ర సింగిల్ జీడిపి ఐ మీన్ ఇప్పుడు ఆల్రెడీ 400-500 ఉంటుంది దాని జీడిపి, ఏమంటారు $1 billion, 450 ఐ గెస్ లాస్ట్ టైం నేను చూసినప్పుడు $450 billion. సో ఇన్ 5 years దెర్ ఈస్ అ ఛాన్స్ ఉంది $1 trillion ఎకానమీ అయ్యే. సో యా, ఇట్ ఈస్ గుడ్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఏమంటారు ముంబైలో. నెక్స్ట్ ఇంకోటి జార్ఖండ్లో జేఎంఎం గెలిచింది. అంటే టు బి ఆనెస్ట్ ఇండియా అలయన్స్ వాళ్ళు గెలిచారు. సో కాంగ్రెస్ అండ్ మోర్చా, ఐ మీన్ జేఎంఎం అంటే జన్ మోర్చా, జార్ఖండ్ జన్ మోర్చా సంథింగ్ లైక్ దట్, ఆ పార్టీ హేమంత్ సోరెన్ లాస్ట్ సీఎంఏ. సో ఇక్కడ ఈ 2 ఎలక్షన్స్లో మనం చూస్తే ఏమర్థమవుతుందంటే ప్రజలకి కంటిన్యూటీ కావాలి, పాలసీ అయినా ఏమంటారు గవర్నమెంట్ అయినా కంటిన్యూటీ కావాలని కోరుకుంటున్నారు. ఐ మీన్ ఇది ఇంట్రెస్టింగ్ కదా, ప్రతిసారి ఏమంటారు నార్మల్గా ఇంకా ఏమంటారు యాంటీ ఇన్కంబెన్సీ అంటారు. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మళ్ళీ రావడంని ఇన్కంబెన్సీ. సో యాంటీ ఇన్కంబెన్సీ అంటే ఆల్రెడీ ఒక 5 ఏళ్ళు వీళ్ళకి ఇచ్చారు కదా ఛాన్స్, నెక్స్ట్ టైం నార్మల్గా ఏమనుకుంటారు అంటే ఐ మీన్ ప్రజలు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం కదా అని చెప్పి తీసేస్తారు ఫస్ట్ 5 years. అంటే ఒక 5 years తర్వాత దెర్ ఇస్ అ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఛాన్స్ దట్ గవర్నమెంట్ పోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్య ఎలక్షన్స్ చూస్తే ప్రో ఇన్కంబెన్సీ జరుగుతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో ప్రో ఇన్కంబెన్సీ జరిగింది. అంటే ఎందుకంటే లాస్ట్ టైం గెలిచింది వీళ్ళే శివసేన ఉన్ను బీజేపీ. ఇప్పుడు మళ్ళీ బీజేపీ శివసేన గెలిచారు కదా, సో అది ప్రో ఇన్కంబెన్సీ. సో ఐ మీన్ ఇప్పుడు హేమంత్ సోరెన్ కూడా అంటే ఐ మీన్ బీజేపీ కూడా చాలా బాగా కాన్సన్ట్రేట్ చేసింది యాక్చువల్లీ జార్ఖండ్లో. వాళ్ళు ఐ మీన్ వాళ్ళ యాడ్ క్యాంపెయిన్ చూస్తే ఐ మీన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి ఏమంటారు వాళ్ళ గురించి చాలా స్ట్రెస్ చేశారు. బట్ పీపుల్కి ఐ మీన్ అంటే గ్రౌండ్లో నిజంగా ఆ ప్రాబ్లమ్స్ సీరియస్ అయి ఉంటే టు బి ఆనెస్ట్ వాళ్ళకి సరిగ్గా నోట్ పడదు. ఐ మీన్ నేను పడలేదని చెప్తున్నాను. ఇప్పటికీ జార్ఖండ్లో బీజేపీయే ఏమంటారు హైయెస్ట్ ఓట్ షేర్ వచ్చింది వాళ్ళకి. అంటే ఏమంటారు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్ షేర్ బీజేపీది ఏమంటారు వీళ్ళకే వచ్చింది యాక్చువల్లీ జార్ఖండ్లో వీళ్ళది. నెక్స్ట్ కాకపోతే నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రం ఏమంటారు జేఎంఎంకి వచ్చింది. సో ఐ మీన్ వాళ్ళ ఓట్లు సరైన చోట్ల సరిగ్గా పడ్డాయి. వీళ్ళకి నాకు తెలిసి స్ప్లిట్ అయ్యాయి, కానీ చాలా ఓట్లు మాత్రం వీళ్ళకి పడ్డాయి బీజేపీకి. సో దెర్ ఈస్ అ ఛాన్స్ బీజేపీకి. ఐ మీన్ వాళ్ళు ఎక్కడ తప్పులు వేస్తారో వాళ్ళు చూసుకోవాలి. ఐ మీన్ నెక్స్ట్ 5 yearsలో గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఐ మీన్ ఆ ఓట్ షేర్ ఎక్కడో ఐ మీన్ ఉందంటే దెర్ ఈస్ అ ఛాన్స్, రైట్? ఉంది కదా. ఇంకా ఐ మీన్ అంతే, జేఎంఎం నాకు తెలిసి ఇప్పుడు అంతే కదా. హేమంత్ సోరెన్ గురించి అక్కడైతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, హేమంత్ సోరెన్ అవుతాడు సీఎం. సో ఇక్కడ మాత్రం ఏమైతే చూడాలి. నాకు తెలిసినంతవరకు ఫడ్నవీస్ అవుతాడు, దెర్ ఇస్ నో ప్రాబ్లం, బికాస్ 10-12 MLAsతో ఫామ్ చేసే గవర్నమెంట్ కదా. కాకపోతే మేబీ షిండే ఫ్యాక్షన్ బాగా స్ట్రెస్ చేస్తారేమో. ఐ మీన్ దే కెన్ ఆఫర్ హిమ్ సెంట్రల్ మినిస్ట్రీ, బట్ ఐ డోంట్ నో. ఐ మీన్ సెంట్రల్ మినిస్ట్రీ ఇస్తారు, కాకపోతే తనకు కావాలనుందో లేదో తెలియదు కదా. ఐ మీన్ ముంబైలోనే మీరు ఐ మీన్ తను ఫేమస్ అవుదాం, ప్లస్ అర్బన్ మినిస్ట్రీ తీసుకుంటారట. ఐ మీన్ ఏమంటారంటే హాటెస్ట్ సీట్ ఆఫ్టర్ సీఎం మహారాష్ట్రలో అర్బన్ మినిస్ట్రీ అంటారు. సో మేబీ అర్బన్ మినిస్ట్రీ తీసుకుంటారేమో షిండే, చూడాలి. ఐ మీన్ ఏమైనా ఇంట్రెస్టింగ్ జరిగితే వీ కెన్ డిస్కస్. ఐ మీన్ వచ్చే వారం మళ్ళీ దీని గురించి మాట్లాడదాం లేండి, ఒకవేళ తెలిస్తే.
నెక్స్ట్ జ్ఞానం అమూల్యమైనది. మళ్ళీ త్వరలో కలుద్దాం.